డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఈ ఒక్క పని చేస్తే సరిపోతుంది. డెంగ్యూ దోమలు జనరల్ గా నిల్వ ఉంచిన నీళ్ళలో పెరుగుతాయి. ఇది తెలుసు కదా. సో చాలా మంది అనుకుంటారు ఇంటి చుట్టూ అయితే మంచిగా నీట్ గానే ఉంది కదా, మాకు డెంగ్యూ రాదని. కానీ నిజమేందంటే డెంగ్యూ వైరస్ ని వ్యాపింపజేసే ఈ ఏడిస్ దోమలు శుభ్రమైన స్టోర్డ్ నీళ్ళలోనే ఎక్కువ గుడ్లు పెడతాయి. సో అందుకే ప్రతి సండే ఒక 10 నిమిషాలు తీసుకొని ఇంట్లో ఈ 5-6 చోట్ల తప్పకుండా చెక్ చేయండి. ఒకటి కూలర్ లో ఏమైనా స్టోర్డ్ వాటర్ ఉన్నాయా, పూల కుండి చుట్టూ ఉండే ప్లేట్స్, బకెట్స్, డ్రమ్స్ మూత లేకుండా ఉన్నాయా, కొబ్బరి చిప్పలు, టైర్లు అండ్ ఫ్రిడ్జ్ వెనకాల ఉండే డ్రిప్ ట్రే, ఇట్లా ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే దాన్ని వెంటనే కాల్ చేయాలి. డ్రమ్స్ అయితే మూత పెట్టుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దోమలు ఎక్కువగా డే టైమ్ లోనే కుడతాయి. సో కాబట్టి ఫుల్ స్లీవ్స్ ఉన్న బట్టలు వేసుకోవాలి అండ్ మస్కిటో రిపెలెంట్స్ వాడాలి. విండోస్ కి మెష్ పెట్టుకోవాలి. ఫాగింగ్ చేస్తే ఓన్లీ పెద్ద దోమల్ని కొంతవరకు తగ్గిస్తాయి, కానీ ఇంటి చుట్టూ ఉన్న స్టోర్డ్ వాటర్ ను తొలగించకపోతే ఈ దోమలు మళ్ళీ కుడతాయి. సో మస్కిటోస్ ని బ్రీడ్ అవ్వకుండా చూసుకోవాలి. డెంగ్యూ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కన్నా అసలు డెంగ్యూ రాకుండా ఆపడం అనేది చాలా ఈజీ. సో అందుకే ప్రతి సండే ఒక 10 minutes మీ ఇంటి చుట్టూ ఏమైనా వాటర్ స్టోర్ ఉందేమో అని చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.